హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీధర్ ఆటోమొబైల్స్. సో ఈ వచ్చేసి మనం స్విఫ్ట్ VXi 2023 మోడల్ని రివ్యూ చేయబోతున్నాము. సిన్స్ ఇట్స్ VXi మోడల్, ఇది ఎంతవరకు వాల్యూ ఫర్ మనీ అనేది ఈ రోజు మనం రివ్యూ చేస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ద రివ్యూ. అదే మనం రెండు కీస్ పట్టుకుని ఉంటే మనం ఎక్కడున్నా సరే ఈ అలారం తోటి మన కార్ ఎక్కడుందో అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫ్రంట్ ప్రొఫైల్. సో ముందు వచ్చేసరికి ఇక్కడ చూసినప్పుడైతే మనకు సుజుకి లోగో ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ న్యూ గ్రిడ్ which is there from 2023 and ఒక హారిజంటల్ సిల్వర్ క్రోమ్ అయితే ప్రొవైడ్ చేశారు, which looks so nice in all these elements. సో ఈ క్రోమ్ అనేది LXi, VXi, ZXi ప్లస్లో అన్నిట్లోనే ఉంటుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్లో వచ్చినట్టయితే మనకి ఇక్కడ హాలోజన్ బల్బ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ అటు ఈ హాలోజన్ బల్బ్ అనేది ఓన్లీ LXi, VXiలో ఉంది. వేరే ZXi నుంచి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సైడ్లో ప్రొఫైల్ ఇక్కడ వచ్చినట్టయితే మనకి వైపర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఓవరాల్గా సైడ్లో వచ్చినట్టయితే ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్గా. ఓకే, సో అండ్ టైర్ ప్రొఫైల్ వచ్చేసి ఇక్కడ మనకి సిన్స్ ఇట్స్ VXi మోడల్, ఇందులో 165/80 R14 అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇవి స్టీల్ రిమ్స్ అన్నమాట. సో అలాయ్ వీల్స్ అనేది మనకి ZXi మోడల్ నుంచి ఉంటుంది. సో ఇది లోవర్ మోడల్ కాబట్టి ఇందులో R14 వీల్స్ ప్రొవైడ్ చేశారు. వేరే హయ్యర్లో వచ్చేసి 185, 65, R15 అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి సైడ్ ORVMs ఉన్నాయి కదా, దీంట్లో అయితే హాలోజన్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఆటో ఫోల్డింగ్ అయితే కాదు, సో మాన్యువల్లీ మనం ఫోల్డ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇలాగా, సో ఇది ఆటో అయితే కాదు, ఈ ఆపరేషన్ అయితే లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి రిక్వెస్ట్ సెన్సర్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు బికాస్ VXi మోడల్. లోపలికి వెళ్ళి చూసినట్టయితే ఓవరాల్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఒకసారి బండి ఆన్ చేద్దాం. బిఫోర్ దట్ ఇప్పుడు సైడ్లో చూసినట్టయితే ఇక్కడ లాక్ అన్లాక్ స్విచెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇవి వచ్చేసి మనకి పవర్ విండోస్ ఇచ్చారు, 4 పవర్ విండోస్. అండ్ ఇది వచ్చేసి లాక్ అండ్ అన్లాక్ బటన్. అండ్ ఇది వచ్చేసి మనకి ORVM అడ్జస్ట్ చేయడానికి ఒక నాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈవెన్ దో ఇట్స్ VXi మోడల్, ఇందులో మనకి సీట్ హైట్ అడ్జస్టబుల్ అనేది ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఈ సెగ్మెంట్లో అయితే ఎలాంటి కార్లో అయితే ఇలాంటి హైట్ సీట్ అడ్జస్టబుల్ అయితే ప్రొవైడ్ చేయలేదు అనమాట. అండ్ లెట్స్ ఎంటర్ ఇన్ టు ద కార్ అండ్ ఒకసారి కార్ని స్టార్ట్ చేస్తాము. సో ఫ్రంట్లో స్టీరింగ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి మోడ్ అనేది నాబ్ అవుట్ ప్రొవైడ్ చేస్తారు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. అండ్ సిన్స్ ఇట్స్ VXi మోడల్ మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అనేది ఏమీ ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి RPM మీటర్ అండ్ అలాగే స్పీడోమీటర్ ఇచ్చారు. అండ్ చిన్న MID స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ట్రిప్ బటన్ యూస్ చేసుకుంటే, ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్, అలాగే ట్రిప్ B అండ్ అదే ప్రొవైడ్ చేసేసి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఈ బటన్ తోటి మనం ఆపరేట్ చేసినట్లయితే కిలోమీటర్స్ పర్ లీటర్, అలాగే యావరేజ్ అండ్ రేంజ్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి AC వెంట్స్ క్లోజ్ చేసుకోవడానికి అండ్ ఓపెన్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే హెడ్లైట్ లెవెలర్ స్విచ్ అనేది ఇచ్చారనమాట. సో దీన్ని బట్టి మనం హెడ్లైట్ లెవెల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి ఇక్కడ చూసినట్టయితే ఇందులో కింద వచ్చేసి మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇందులో లాక్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. కాల్ లిఫ్ట్ అండ్ కాల్ కట్ చేయడానికి అనేది బటన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తే ఇది ఆల్మోస్ట్ మనకి ఒక టచ్ స్క్రీన్ అంత సైజ్లో స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు, బట్ ఇది టచ్ స్క్రీన్ కాదు. ఇది VXi మోడల్లో ఓన్లీ మనకి ఒక బ్లూటూత్ కనెక్టివిటీ తోటి ఒక ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ మనకి ఒక బ్లూటూత్ కనెక్ట్ అయ్యి కాల్స్ లిఫ్ట్ చేసుకోవడానికి, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్. డిజిటల్ స్విచెస్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు, బట్ ఏంటంటే మీరు ట్రాక్ చేంజ్ చేసుకోవడానికి, వాల్యూమ్ చేంజ్ చేసుకోవడానికి అయితే యూస్ అవుతుంది అనమాట. అండ్ ఇట్స్ మిడ్ టచ్ స్క్రీన్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆటోమేటిక్ కంట్రోల్ అనేది ఏం లేదు, ఇట్స్ ఓవరాల్ మాన్యువల్ AC కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ కిందకి వచ్చి చూసినట్టయితే ఇక్కడ మనకి 12 watts 120 watt కార్ కనెక్టివిటీ అనేది ఇచ్చారు. అలాగే USB aux అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, ఒక 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి 5 gear మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్, ఎక్కువ త్రో అయితే లేదనమాట ఈవెన్ గేర్ నాప్ అయితే. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి చిన్న స్పేస్ ఇచ్చారు, ఒక చిన్న బాటిల్, ఒక
250 ml బాటిల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఫ్రంట్ ప్రొఫైల్లో. అండ్ ఇవి వచ్చేసి ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ స్విచ్ అయితే ఇచ్చారు అనమాట. సో ఇక్కడ ఫ్రంట్లో చూసినట్లయితే మనకి చిన్న స్పేస్ అయితే ఇచ్చారు. ఇది అంతగా పెద్దగా లేదు, బట్ ఇట్స్ ఫైన్. ఈ చిన్న B1 సెగ్మెంట్ కార్కి ఈ స్పేస్ అయితే సరిపోతుంది అనమాట. సో ఈ కార్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న IRVM స్విచ్ అయితే ఇచ్చారు. సో ఇది ఆటో IRVM అయితే కాదు, సో మాన్యువల్ మనం స్విచ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ల్యాంప్ ఆన్ ఆఫ్, ఇది కూడా హాలోజనే, ఇట్స్ నాట్ అన్ LED. అండ్ వ్యానిటీ మిర్రర్ అనేది ఇక్కడ ఏం లేదు, ఇది ఒక సన్ షేడ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే ఒక వ్యానిటీ మిర్రర్ ఇచ్చారు సన్ షేడ్కి, విచ్ ఇస్ వెరీ గుడ్. అలాగే యాడ్ ఆన్ టు ద ఫీచర్ ఏంటంటే ఇందులో ఒక చిన్న రిమోట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనం ఒకవేళ వెనకాల కూర్చున్నా కానీ, ఒకవేళ ఏమైనా ఆడియో ట్యూన్ చేయడానికైనా కానీ, రేడియో ఛానల్ కానీ ఏమైనా చేంజ్ చేయడానికి ఈ రిమోట్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి మోడ్ చేంజ్ చేస్తాను. సో బేసికలీ ఇట్ విల్ చేంజ్ ద మోడ్ ఆఫ్ ద రేడియో ఛానల్. ఓకే, సో ఇప్పుడు చేంజ్ అవుతుంది చూడండి, నేను అలాగే ప్రెస్ చేస్తున్నాను. అండ్ అలాగే మనం ఇక్కడ నెక్స్ట్ మూవ్ చేయడానికి, ఏమైనా ట్యూన్ చేయడానికి అయితే ఈ స్విచెస్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఏమైనా కాల్ వచ్చినా కానీ మనం ఈ బటన్తో మ్యూట్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ద డ్రైవర్. ఇది ఒక మంచి రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కార్లలో అయితే ఇలాంటి రిమోట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఏదైనా ఆపరేట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కానీ డిస్ప్లే దగ్గరకు వచ్చి మాన్యువల్గా మీరు ఆపరేట్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ అనిపించింది నాకు. సో సైడ్ ప్రొఫైల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 163 mm అన్నమాట. సో వెన్ కంపేర్ టు ఇట్స్ కాంపిటీటర్స్, ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇందులో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు వెన్ కంపేర్ టు టియాగో అండ్ గ్రాండ్ i10. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ సీట్లోకి వచ్చేసాం. బ్యాక్ సీట్లో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి చిన్న పవర్ విండోకి స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఒక హ్యాండిల్, లాక్ అండ్ అన్లాక్. అండ్ ఇక్కడ చిన్న వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అయితే 250 ml వాటర్ బాటిల్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో వచ్చేసి 4 స్పీకర్స్ ఉన్నాయి. ట్విట్టర్స్ అయితే లేవు. ట్విట్టర్స్ అయితే ZXi మోడల్ నుంచి ప్రొవైడ్ జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి హెడ్ రూమ్ చూద్దాము. సో నా హైట్ ప్రకారం హెడ్ రూమ్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంది. బట్ ఎవరైతే 6 feet హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇది అయితే చాలా ట్రబుల్ ఇస్తుంది. బికాస్ మేము ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తాం మేము ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు. ఓకే, సో అండ్ నీ రూమ్ వచ్చేసి నాకు చాలా బెటర్గా ఉంది. అండ్ థై సపోర్ట్ కూడా వెరీ కంఫర్టబుల్. సో 5'7" to 5'8" హైట్ ఉన్న వాళ్ళకి ఈ కార్ 4 members ఈజీగా ట్రావెల్ చేయవచ్చు. అలాగా 5 members అనుకోండి కొంచెం కష్టంగా ఉంటుంది లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ సపోర్ట్స్ అనేది అడ్జస్టబుల్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇది ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అన్నమాట. సో ఇక్కడ మిడిల్ ప్యాసింజర్కి అయితే హెడ్ రెస్ట్ లేదు, వెరాస్ బోత్ ప్యాసింజర్స్కి అయితే 2 హెడ్ రెస్ట్ అని ప్రొవైడ్ చేశారు అనమాట. ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్స్ అనేది ఏం లేదు. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ లోపల చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి ఓన్లీ స్పేస్ ఇచ్చారు ఒక బాటిల్ పెట్టుకోవడానికి. బట్ ఛార్జింగ్ పోర్ట్ కానీ ఎలాంటిది మాత్రం ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాగజైన్స్ కోసం చిన్న స్పేస్ అనేది ఇచ్చారు. ఈవెన్ దో ఇవి మారుతి నుంచి స్టిచ్ చేయించిన సీట్స్ అండి. సో ఇందులో వచ్చేసి మనకి మంచి మ్యాగజైన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూద్దాం, బూట్ స్పేస్ ఎలా ఉందో చూద్దాం. సో బ్యాక్ ప్రొఫైల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ ఒకసారి టైల్ ల్యాంప్స్ చూద్దాము. టైల్ ల్యాంప్స్ వచ్చేసి ఇది వచ్చేసి LED టైల్ ల్యాంప్స్, వెరాస్ ఇవైతే బ్రేక్ లైట్స్. ఇది వచ్చేసి రివర్స్ పార్కింగ్ హాలోజన్ బల్బ్ అన్నమాట. అండ్ ఇండికేటర్స్. అండ్ పైన చూసినట్టయితే ఇక్కడ మనకి రేర్ వైపర్ అలాగే డీఫాగర్ అనేది మిస్సింగ్ ఉంది. ఇది వచ్చేసి హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్. అండ్ ఇది వచ్చేసి కన్వెన్షనల్ యాంటీనా. ఇక్కడ మనకి షార్ప్ ఫిన్ యాంటీనా అది ఏం ప్రొవైడ్ చేయలేదు. కింద చూసినట్టయితే లోగో అండ్ స్విఫ్ట్ బ్యాజింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనకు బూట్ స్పేస్ చూద్దాం ఎలా ఉందో. సో బూట్ స్పేస్ వచ్చేసి 263 liters బూట్ స్పేస్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి పార్సల్ ట్రే ప్రొవైడ్ జరిగింది బై డిఫాల్ట్ విత్ VSXi మోడల్. అండ్ ఇది వచ్చేసి చిన్న స్పేస్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకు టూల్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. వేరేస్ ఒక నీట్గా అరేంజ్ చేసుకొని అయితే మెటీరియల్తో పెట్టుకోవచ్చు. అండ్ ఒకసారి వీల్ సైజ్ చూద్దాం. ఇందులో వచ్చేసి వీల్ సైజ్ వచ్చేసి 165/80 R14. సో ఇక్కడ ఏ కాస్ట్ కటింగ్ అనేది చేయడం జరగలేదు. ఇది ఒక మంచి ఫీచర్. ఇక్కడ వచ్చేసి ల్యాంప్ అనేది ఏమి ఇవ్వలేదు.
బట్ ఇది ఇక్కడ వచ్చేసి చిన్న మన ఒక 2 kgs 2 to 3 kgs అనేది యాంకర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదండి బ్యాక్ స్పేస్ గురించి. సో ఇప్పుడు ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి మనం బోనెట్ ఓపెన్ చేసి చూద్దాము ఇంజిన్ ఏంటి డీటెయిల్స్ అనేది. సో బేసికల్లీ స్విఫ్ట్లో వచ్చేసి ఎప్పటి నుంచో యూజ్ చేసే ఇంజిన్ అండి ఇది. 1.2 లీటర్ 1.2K డ్యూయల్ జెట్ 4 సిలిండర్ ఇంజిన్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి 89 bhp పవర్, అలాగే 113 Nm టార్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది పెట్రోల్ మోడల్ కాబట్టి ఈ ప్రొఫైల్ అనేది ఇలా ఉంది. వేరే ఇందులో సిఎన్జి ఉంటుంది, అందులో అయితే 76 bhp అలాగే 98 Nm టార్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదండి స్విఫ్ట్ VXi 2023 మోడల్ గురించి. సో ఈ కార్ని ఎందుకు రికమెండ్ చేయాలి, ఎందుకు వాల్యూ ఫర్ మనీ అనేది మనం మాట్లాడుకున్నట్టయితే బేసికలీ రిలయబిలిటీ వచ్చేసి ఈ బండి 1.2 లీటర్ డ్యూయల్ జెట్ ఇంజిన్ 4 సిలిండర్ కాబట్టి అండ్ ఈవెన్ ఇట్స్ సుజుకి మోడల్ కాబట్టి ఇది వచ్చేసి రిలయబిలిటీ చాలా బాగుంటుంది. మనం ఎంతవరకైనా లాంగ్ డ్రైవ్ చేసినా కానీ ఈ కార్ అనేది ఎప్పుడు మీకు ప్రాబ్లం అనేది లాంగ్ రన్లో ప్రొవైడ్ చేయదన్నమాట. సో ఇది అండ్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి GNCAPలో 2 స్టార్ రేటింగ్ వచ్చింది, అదొకటే నెగిటివ్ పాయింట్. బట్ బేసికలీ ఇది నేను రికమెండ్ చేసేది ఏంటంటే సిటీ డ్రైవ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అని చెప్పవచ్చు. బట్ వేరే హైవేలో వచ్చేసి ఐ డోంట్ జనరలీ రికమెండ్ దిస్ కార్. దీనికన్నా హైవే మీ డ్రైవ్ ఎక్కువ హైవేలో ఉన్నట్టయితే బేసికలీ మీకు వేరే కార్స్ అనేవి చాలా ఉన్నాయి, లైక్ టియాగో అండ్ అదర్ B1 సెగ్మెంట్ కార్స్ అన్నమాట. సో సుజుకి స్విఫ్ట్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 4 వేరియంట్స్ ఉన్నాయండి. LXi, VXi, ZXi అండ్ ZXi ప్లస్, అలాగే ఒక యాడ్-ఆన్లో ZXi ప్లస్ డ్యూయల్ టెన్ అనేది ప్రొవైడ్ చేశారు. అది ఏంటంటే లుక్ కోసం. అండ్ ఇది వచ్చేసి 2 ఫ్యూయల్ టైప్స్లో ఉంది, ఒకటి పెట్రోల్ అండ్ CNG అవైలబిలిటీ. వేరస్ పెట్రోల్ వచ్చేసి VXi, ZXi అండ్ ZXi ప్లస్లో ఉంది, అండ్ CNG వచ్చేసి ఓన్లీ ZXiలో ఉంది. అండ్ మాన్యువల్ AMT వచ్చేసి VXi, ZXi, ZXi ప్లస్, అండ్ CNG వచ్చేసి ఓన్లీ మాన్యువల్ అవైలబుల్లో ఉందన్నమాట, AMTలో అయితే లేదు. ఇదండి వేరియంట్స్ గురించి. సో ఈ కార్ మైలేజ్ వచ్చేసి 22.38 మాన్యువల్ ట్రాన్స్మిషన్లో, అలాగే 22.58 వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అన్నమాట. అండ్ CNG వేరియంట్లో మైలేజ్ చూసినట్టయితే మనకి 30 km/kg అనేది ప్రొవైడ్ జరుగుతుంది. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 37 లీటర్స్ అన్నమాట. అండ్ ఈ కార్కి వచ్చేసి ప్రైస్ అండ్ CNGలో ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి 90,000 వరకు ఉందండి ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ ఒకవేళ మీరు మాన్యువల్ అండ్ AMT ట్రాన్స్మిషన్లో ప్రైస్ డిఫరెన్స్ చూసినట్టయితే అకార్డింగ్ టు ద వేరియంట్స్ 50,000 వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉందన్నమాట. అండ్ ఈ కార్తో ఉన్న నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోవాలంటే మేము మా కొలీగ్స్తో కలిసి 5 మెంబర్స్ కలిసి మేము లాంగ్ ట్రిప్ ట్రై చేస్తామన్నమాట, ఒక 1200 kilometers వరకు. వెరాస్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు టు చిక్మంగళూరు నుంచి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ రావడం జరిగిందన్నమాట. సో 4 మెంబర్స్కి అయితే ఈ కార్ అనేది చాలా కంఫర్టబుల్ అండ్ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ స్టిఫ్ సస్పెన్షన్ ఇన్ ద హైవేస్. అలాగే సీట్స్ పరంగా కంఫర్టబిలిటీ చూసుకుంటే 4 మెంబర్స్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. 5 మెంబర్స్ అయితే కొంచెం టైట్గా ఉంటుంది అండ్ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కార్ వచ్చేసి సిటీకి అయితే మోస్ట్లీ ప్రిఫరబుల్, అండ్ హైవేస్ అనేది నేను మోస్ట్లీ రికమెండ్ చేయను. బట్ యూ స్టిల్ హ్యావ్ అదర్ ఆప్షన్స్. సో స్విఫ్ట్ VXi, ZXi ప్లస్ LXi మోడల్స్లో ప్రైస్ గురించి మాట్లాడినట్టే నేను ఇప్పుడు ఒక చిన్న చార్ట్ వేస్తున్నాను, ఓవర్లే. అది చూడండి, ప్రైస్ గురించి అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. VXi కాకుండా వేరే మోడల్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే LXi, ZXiతో కంపేర్ చేసినట్టయితే ఆల్మోస్ట్ 60,000 to 70,000 డిఫరెన్స్ వస్తుంది. బట్ మోస్ట్లీ ఇక్కడ మిస్ అయ్యేది ఏంటంటే టచ్ స్క్రీన్ అలాగే కెమెరా. వేరాస్ ZXiలో స్క్రీన్ ఇచ్చినా కానీ కెమెరా అనేది ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు హ్యావ్ అ ZXi మోడల్. దాని బదులు ఆఫ్టర్ మార్కెట్ బయట మీరు ఒక స్క్రీన్ అండ్ కెమెరా పెట్టించుకుంటే LXi విల్ బి ఏ వెరీ గుడ్ వాల్యూ ఫర్ మనీ అనేది నా ఆలోచన. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇదండి స్విఫ్ట్ యొక్క రివ్యూ. సో మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి చాలా వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అబౌట్ కార్స్ అండ్ వేరే వాటి గురించి నేను ఇంకా తీసుకొని వస్తాను. సో ఇదండి ఈరోజు టాపిక్ స్విఫ్ట్ గురించి. సో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అంతవరకు జై హింద్.